హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ ఫ్యామిలీ. ఈరోజు ఒక చిన్న షాపింగ్ వ్లాగ్ అనమాట. ఎందుకంటే మేము వెళ్తున్నాం హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్కి. యాక్చువల్లీ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ మా ఇంటికి దగ్గరలోనే పెట్టారని మాకు 1 వీక్ ముందే తెలిసింది. ఇక తెలిసాక వెళ్ళకుండా ఉంటామా? అందులోని షాపింగ్ ఇలాంటి ఎగ్జిబిషన్లు అంటే ఇష్టం లేకుండా ఎవరుంటారు చెప్పండి. నాకు కూడా చాలా ఇష్టం. కాకపోతే హైదరాబాద్ వచ్చాక క్లీనింగ్ అని అదని ఇదని ఇంటిని రీసెట్ చేయడం సరిపోయింది. ఇంకా ఫ్రీ టైం దొరికిన వెంటనే అయితే బయలుదేరాము. నేను ఈ ఎగ్జిబిషన్కి వెళ్ళడం ఇది రెండోసారి. 3-4 మంత్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళాను, కానీ ఏమీ తీసుకోలేదు. జస్ట్ అలా చూసి వచ్చేసామంతే. అంటే నాకు అంత కలెక్షన్ అంత బాగున్నట్టు అనిపించలేదు. సో ఈసారి ఎలా ఉందో చూద్దామని చెప్పి వెళ్ళాము. యాక్చువల్లీ మేము ఆఫ్టర్నూన్ లంచ్ అయిన వెంటనే బయలుదేరాము. ఈవినింగ్స్ అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. మా అమ్మాయిని హ్యాండిల్ చేయడం కష్టము. ఆఫ్టర్నూన్స్ అయితే క్రౌడ్ ఏమి ఉండదు. సో ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవచ్చు. తను కూడా మొత్తం తిరుగుతూ ఆడుకుంటుందని చెప్పి ఆఫ్టర్నూన్ లంచ్ అయిన వెంటనే బయలుదేరాము. యాక్చువల్లీ జస్ట్ రైన్ వచ్చింది, అందుకే మొత్తం అన్నీ క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు. మేమైతే ఎగ్జిబిషన్కి రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత మొత్తం ఒకసారి తిరిగి చూస్తున్నాము. ఎందుకంటే ఇది తీసుకోవాలి అనేది అనుకుని వెళ్ళలేదు మేము. సో అసలు అన్నీ ఒకసారి చూసి ఏదైనా నచ్చితే తీసుకుందామని మొత్తం తిరుగుతున్నాము. చూశారు కదా, ఆఫ్టర్నూన్ లంచ్ అయిన వెంటనే కాబట్టి ఇంత ఖాళీగా ఉంది. ఈవినింగ్స్ అయితే అస్సలు ఖాళీ ఉండదు, చాలా క్రౌడ్ ఉంటుంది. సో లైన్గా బీడ్స్, హెయిర్ యాక్సెసరీస్, ఇంకా చీరలు, డ్రెస్సెస్ అన్నీ, అంటే కాటన్ హ్యాండ్లూమ్ డ్రెస్సెస్లా ఉన్నాయి అవి. ఇక్కడేమో ఇలా డబ్బాల్లో స్నాక్స్ లాగా పెట్టారు. ఇవి మేము ఎప్పుడూ ట్రై చేయలేదు, కానీ చాలా రకాలైతే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ తర్వాత బెడ్షీట్స్ ఉన్నాయి. క్వాలిటీ అయితే బెడ్షీట్స్ చాలా బాగున్నాయి. నా దగ్గర ఉన్నాయి సరిపోతాయి కాబట్టి నేను బెడ్షీట్స్ ఏం తీసుకోలేదు, జస్ట్ చూశానంతే. అండ్ నెక్స్ట్ ఇవేమో మసాలాస్ అనుకుంటా. తర్వాత అగరబత్తీస్ అండ్ ధూప్ స్టిక్స్ ఉన్నాయి. నేను ధూప్ స్టిక్స్ అయితే అస్సలు తీసుకోలేదు, ఎందుకంటే కూర్గులో ఒకసారి ఇలాగ తీసుకున్నాను, అవి అయితే అస్సలు పని చేయలేదు. సో ఇలా బయట ఎక్కడ తీసుకోకూడదని ఫిక్స్ అయ్యాను. అండ్ నెక్స్ట్ ఇవన్నీ డ్రెస్సెస్ ఉన్నాయి. చాలా డ్రెస్సెస్ కలెక్షన్ అయితే చాలా ఉంది. నాకు చీరలు అయితే పెద్దగా ఎక్కడ కనిపించలేదు, డ్రెస్సెస్ అయితే చాలానే కనిపించాయి. సో ఇక్కడ వచ్చేసి ఈ బీడ్స్ అండ్ జ్యువెలరీ సెక్షన్స్ అనమాట, 2 ఉన్నాయి. నేను ఒక దగ్గర ఆగాను, అంటే కొంచెం జ్యువెలరీ అంటే ఇష్టం కాబట్టి ఒకసారి చూద్దాము, కొనకపోయినా కనీసం చూద్దామని చెప్పి ఆగాము. సో ఇక్కడ చూస్తున్నాను అనమాట. ఇక్కడ ఏమైందంటే ఒక చిన్న బీడ్స్ నెక్లెస్ చూశాను. దాని ప్రైస్ అడిగితే చాలా ఎక్కువ చెప్పారు. 1200 1400 ఏమో చెప్పారు. సో అది సరిగ్గా చూసేసరికి లాకెట్ కొంచెం డ్యామేజ్ అయ్యింది. అంత కాస్ట్ చెప్పారు కదా, లాకెట్ డ్యామేజ్ అయ్యింది చూసి ఆ సేల్ చేసే అతను కూడా నవ్వుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకా బీడ్స్ చూస్తున్నాను. నాకు ఎక్కువ గ్రీన్సే నచ్చుతున్నాయి, కానీ నా దగ్గర గ్రీన్స్ ఎక్కువ ఉన్నాయని ఇంకేం తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కొంచెం ఆర్ట్ క్రాఫ్ట్స్లా ఉన్నాయి. కొండపల్లి బొమ్మలు అలా ఉంటారు కదా, చెక్క బొమ్మలు అలా ఉన్నాయి. మళ్ళీ ఇంకొక జ్యువెలరీ స్టోర్, జ్యువెలరీ తక్కువ ఉంది, బీడ్స్ కలెక్షన్ అయితే ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్నపిల్లలకి గౌన్లు అని, అంటే కొంచెం కాటన్ అలా ఉన్నాయి. డైలీ వేర్కి అలా చాలా బాగుంటాయి. మిడ్డీస్, స్కర్ట్స్ కట్ట ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి మా అమ్మాయికి ఏమైనా సెట్ అవుతాయేమో అని చూశాను. ఇవైతే నాకు చాలా నచ్చాయి, బుజ్జిగా ఉన్నాయి గౌన్లు అవన్నీను. కాకపోతే ఫ్యాన్సీగా చాలా బాగున్నాయి అనేలాగైతే ఏమీ లేవు. జస్ట్ నార్మల్గా డైలీ వేర్కి అయితే అన్నీ బాగుంటాయి. ఇక్కడైతే నేను మా అమ్మాయికి 2 డైలీ వేర్ గౌన్లు తీసాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక పింక్ కలర్ స్కర్ట్ కనిపిస్తుంది కదా, అది తీసాను. యాక్చువల్లీ అది స్కర్ట్ అండ్ స్లీవ్లెస్ టాప్ కాంబో అనమాట. నాకు టాప్ కన్నా స్కర్ట్ చాలా బాగా నచ్చింది. వేరే వాటిని దేని మీదైనా సరే స్టైల్ చేయొచ్చు అని చెప్పి స్కర్ట్ అయితే నచ్చి తీసుకున్నాను. దాని మీద థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ మధ్యలో కట్ వర్క్ అంటారు కదా, అలా కూడా వచ్చింది, చాలా బాగుంది అది. అండ్ నెక్స్ట్ ఇంకా మళ్ళీ బీడ్స్ సెక్షన్ ఉంది. బీడ్స్ అయితే చాలా ఉన్నాయి, ఎవరికైనా నచ్చితే ఒకసారి విజిట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మసాలాస్ అనుకుంటా, ఇవన్నీ ఒక ఆయుర్వేద టైప్లో ఒక స్టోర్ అనమాట. ఇందులో మేము ఉసిరి తీసుకున్నాము, తేనెలో నానబెట్టిన ఉసిరి ఉంటుంది కదా, అది తీసుకున్నాము. ఇది మసాలా సెక్షన్ కాదు, ఆయుర్వేద సెక్షన్ అనమాట. సోంపు అలాంటివి కూడా చాలా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కంప్లీట్గా పిల్లల సెక్షను. పిల్లలకి సంబంధించిన బొమ్మలు, చెక్క బొమ్మలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే చెక్క బొమ్మలు చాలా ప్రైస్ అయితే ఉన్నాయి.
అంత కాస్ట్ పెట్టి పిల్లలకి బొమ్మలు కొనడం అవసరం లేదులే అని చెప్పేసి ఇంక నేనేం తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ డ్రెసెస్ దగ్గరకొచ్చాము. చీరలైతే చాలా తక్కువే ఉన్నాయి. అసలు పెద్దగా ఏమి లేవు. ఒకటో రెండో స్టాల్స్ ఉన్నాయి అంతే. అవి కూడా నేను ఎక్స్‌పెక్ట్ చేసినంత బాగైతే లేవు. అంటే హ్యాండ్లూమ్స్ కదా! శారీస్ ఎక్కువుంటాయి అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళాను నేను. ఎలాగో వస్తుంది శ్రావణ మాసం, ఎలాగైనా శారీ కొనుక్కోవాలి కాబట్టి ఒక శారీ ఏమైనా నచ్చితే తీసుకుందామని అనుకున్నాను. కానీ అక్కడైతే అస్సలు శారీస్ ఏమి లేవు. ఇలా ఎగ్జిబిషన్‌కొచ్చినప్పుడైతే బార్గెయిన్ చేయడం ఖచ్చితంగా రావాలి. నాకైతే బార్గెయిన్ చేయడం అంతగా రాదు. ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నాను. ఆఫ్‌కోర్స్ బార్గెయిన్ చేయడం కూడా ఎక్స్‌పీరియన్స్‌తోనే వస్తుంది. కాకపోతే కొన్ని కొన్ని చోట్ల ఫిక్స్డ్ ప్రైస్ అని చెప్పి పెట్టేశారు. కొన్ని చోట్లయితే బార్గెయిన్ చెయ్యాలి. సో, బేరమాడడం మనకొచ్చినా రాకపోయినా ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు బార్గెనింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళతో వెళ్ళామంటే సెట్ ఇంకా. వాళ్ళు చెప్పడం అయితే చాలా ప్రైస్ చెప్తున్నారు. మన స్కిల్స్ బట్టి మనం బాగా బేరమాడి చాలా తక్కువ ప్రైస్‌కైతే తెచ్చుకోవచ్చు. కొన్ని ఉన్నాయి గానీ అవేమీ అంత బాలేవు. సో, డ్రెసెస్ సెక్షన్‌కెళ్ళాము. అయితే ఇక్కడ ఈ స్టాల్‌లో ఏంటంటే 1500కి 3 టాప్స్ లాగా చెప్పారు. అంటే ఒకటి 500 మనం ఒకటైనా తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. అంటే ఇవన్నీ డైలీ వేర్ టాప్స్ అనమాట. అంటే డైలీ వేర్ టాప్స్ ఉన్నాయి. అలాగే కొంచెం బయటికి కాలేజ్ వేర్ గానీ, ఆఫీస్ వేర్ గానీ అలా కూడా ఉన్నాయి. నేను ఒక 2 తీసుకున్నాను టాప్స్. అండ్ నెక్స్ట్ ఆఫ్‌కోర్స్ ఇయర్ రింగ్స్ చూడకుండా అయితే రాము కదా! ఇయర్ రింగ్స్ సెక్షన్‌కి వెళ్ళాము. ఇలా ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా, కొన్నా, కొనకపోయినా ఖచ్చితంగా చూసైనా వస్తాను. సో, ఇక్కడైతే నాకు ఒక పెయిర్ నచ్చింది. అంటే అన్నీ ఆల్రెడీ ఉన్నట్టుగానే అనిపిస్తున్నాయి. ఎప్పుడూ చూసేలాగా అనిపిస్తున్నాయి. సో, ఒకటైతే నచ్చింది తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ కూడా కొత్తగా ఏమి అనిపించలేదు. ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి గానీ ఎక్కువే. అవి కూడా అంటే ఎప్పుడు చూసే వాటిలాగా అనిపించాయి. అండ్ ఇక్కడొచ్చేసి సెరామిక్ సెక్షన్ అనమాట. నాకు సెరామిక్స్ అంటే చాలా ఇష్టం. అంటే ఎప్పుడూ తీసుకోను పెద్దగా. అంటే నా చేతిలో ఆగవు. ఎక్కువ పగిలిపోతూ ఉంటాయి. సో, పెద్దగా ఏం తీసుకోను. కానీ ఇవి చూడడం అంటే చాలా ఇష్టం. ఇక్కడొచ్చేసి సెరామిక్ కప్స్ గానీ, పాట్స్ గానీ, అలాగే డెకరేటివ్ పీసెస్ కూడా ఉన్నాయి సెరామిక్‌వి. చాలా క్యూట్ క్యూట్ స్టఫ్ అయితే ఉంది. అంటే హైదరాబాద్ శిల్పారామంతో పోల్చుకుంటే చాలా తక్కువే ఉన్నాయి. అయినా కూడా కొద్దిగా నాకు ఇందులో కొద్దిగా కొత్త కలెక్షన్ అయితే ఉందనిపించింది. ఎక్కువ తీసుకోను గానీ, చూస్తాను గాబట్టి కొద్దిగా కొత్తవొచ్చాయి అని తెలిసింది నాకు. అండ్ మా అమ్మాయికి కూడా ఈ సెక్షన్ చాలా నచ్చేసింది. అన్నీ క్యూట్ క్యూట్‌గా ఉన్నాయి కదా! అక్కడ నుంచొని చూస్తుందన్నీ. అండ్ ఇదే లాస్ట్ అనమాట. ఈ సెక్షన్ కూడా ఒకసారి చూసేసుకొని ఇంకా ఫైనల్‌గా ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ నేను తీసుకున్నవి మీకు చూపిస్తాను ఒకసారి. అంటే నేను సెరామిక్ సెక్షన్‌లో ఒక 3 పాట్స్ తీసుకున్నాను ఇండోర్ ప్లాంట్స్ కోసమని. నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. కానీ పెంచడానికి ఎప్పుడూ ట్రై చేయలేదు. అంటే మేము ఊరు వెళ్తూ ఉంటాము. అందులోని బెంగుళూరులో మేము అక్కడ సెటిల్ అవ్వము. ఎలా అయినా తర్వాత మారిపోతాము, షిఫ్ట్ అవుతామని తెలుసు కాబట్టి ఇంక అక్కడ కూడా ఏం తీసుకోలేదు. తర్వాత తీసుకుందామన్నా ఎక్కువ ఊరు తిరుగుతాం కాబట్టి మళ్ళీ మొక్కల్ని అనవసరంగా చంపేస్తామేమో అని ఎప్పుడూ ట్రై చేయలేదు. కానీ ఈసారి ట్రై చేయాలనిపించింది ఇండోర్ ప్లాంట్స్ ఎలా అయినా. ఒకసారి ఎక్కువ తీసుకుంటే వాటిల్ని హ్యాండిల్ చేయలేము. మెయింటైన్ చేయడం కొంచెం కష్టం కాబట్టి నాకు కూడా అంత నాలెడ్జ్ అయితే లేదు ఇండోర్ ప్లాంట్స్ కోసం. సో, ఒకసారి మెల్లిమెల్లిగా స్టార్ట్ చేద్దామని చెప్పి ఒక 3 పాట్స్ అయితే తీసుకున్నాము. ఆ వైట్ పాట్‌కైతే ఒక సైడే వచ్చింది డిజైన్. ఇంకో సైడ్ రాలేదు. అందుకు అదొకటి తీసుకున్నాము. అండ్ నేవీ బ్లూ అయితే చాలా నచ్చాయి నాకు. సో, అవి 2 తీసుకున్నాను. నేనైతే చిన్న షాపింగే చేశాను. పెద్దగా ఏమీ కొనలేదు. అంటే అక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి గానీ పెద్దగా కలెక్షన్ అయితే నాకు సూపర్ అన్నట్టు ఏమీ అనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మాయికి ఫ్రాక్స్ తీసుకున్నాను అన్నాను కదా! కాటన్‌వి డైలీ వేర్‌వి 2 తీసుకున్నాను ఫ్రాక్స్. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి. ఫ్యాబ్రిక్ అదంతా బాగుంది. ఫ్యాబ్రిక్ చాలా స్మూత్‌గా ఉంది కాబట్టి డైలీ వేర్‌కి బాగుంటుందని చెప్పి 2 తీసుకున్నాను. వీటికి బెల్ట్ కూడా ఇచ్చారు. రెండిటికి కంబైన్డ్‌గా ఒకటే బెల్ట్ ఇచ్చారు. ఈ గౌన్స్ అయితే ఇంటికొచ్చాక మా అమ్మాయికి వేసి చూశాను. కొద్దిగా లూజ్ అయ్యాయి. మా అమ్మాయి కొద్దిగా పెద్ద అయిన తర్వాత
అప్పుడు వేయొచ్చు అని చెప్పి పక్కన పెట్టేశాను ఇంకా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా అమ్మాయికి స్కర్ట్ తీసుకున్నానని చెప్పాను కదా, పింక్ కలర్ది. ఆ పింక్ కలర్ స్కర్ట్ అయితే నాకు చాలా నచ్చింది. పైన స్లీవ్లెస్ వైట్ టాప్ ఇచ్చారు, అదొక ఎలాస్టిక్ టైప్ టాప్లా ఉంది. అది ఓకేగా ఉంది, కానీ స్కర్ట్ అయితే చాలా నచ్చింది నాకు. అంటే వేరే వాటి మీద అయినా పేరప్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను. అది చూడడానికి బాగా పెద్దది లూజ్గా అనిపిస్తుంది, కానీ దానికి తాళ్ళు ఇచ్చారు, వెనకాల తాళ్ళు కట్టుకోవడానికి కూడా ఇచ్చారు. సో అది చాలా నచ్చింది. వర్క్ కూడా అది చాలా బాగుంది. అది చికెన్ కర్రీ ఇది అంటారు కదా, థ్రెడ్ వర్క్ లాగా వస్తుంది, అలా వచ్చిందనమాట. సో ఇదొకటి నచ్చి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక 2 టాప్స్ తీసుకున్నాను, మామూలుగా డైలీ వేర్ టాప్స్. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ష్రింక్ అవ్వదని చెప్పారు వాళ్ళు. అంటే చూడడానికి కూడా అంత ష్రింక్ అయ్యేలాగా మెటీరియల్ అయితే లేదు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. 500 పడింది ఒక్కొక్కటి. అంటే ఫిక్స్డ్ ప్రైజే పెట్టేశారు అక్కడ, ఇంకా బార్గెన్ గట్రా ఏం లేదు. ఫిక్స్డ్ ప్రైస్ ఒక్కొక్కటి 500. చూడడానికి నైటీల్లా ఉన్నాయి అనుకుంటున్నారు కదా, నాకు కూడా అలా అనిపిస్తుంది ఇప్పుడు వీడియో చూస్తుంటే. కాకపోతే డైలీ వేర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఫ్యాన్సీగా అక్కర్లేదు కదా డైలీ ఇంట్లో వేసుకునేవి. చాలా క్వాలిటీ అయితే బాగున్నాయి, చాలా కంఫర్టబుల్గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకున్న ఇయర్ రింగ్స్. ఇవి తీసుకోవడానికి మెయిన్ రీజన్ కలర్ అనమాట. ఈ కలర్ నాకు లేవు ఇయర్ రింగ్స్. సో ఆక్సిడైజ్డ్ వచ్చి నేవీ బ్లూయిష్ టింట్ వచ్చిందనమాట. ఇవి దూరంగా చూస్తేనేమో బ్లాక్లా కనిపిస్తున్నాయి, దగ్గరగా చూస్తే నేవీ బ్లూలా కనిపిస్తున్నాయి. సో అదొకటి తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి చిన్న నల్లపూసల చైన్ అనమాట, బ్లాక్ బీడ్స్ చైన్. దీనికి ఒక చిన్న లాకెట్ వచ్చింది, అది కూడా పేస్టల్ కలర్, చాలా ఫ్యాన్సీగా అనిపించింది. డ్రెస్సెస్ మీదకి అలా వేసుకోవడానికి బాగుంటుంది కదా సింపుల్గా. సో ఇదొకటి తీసుకున్నాను. షాపింగ్ చిన్నదైనా పెద్దదైనా ఆడవాళ్ళకి షాపింగ్ చేసిన రోజు చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఆ కొన్నవి వాటినే చూసుకుంటూ వాటి గురించి తలుచుకుంటూ ఆ డే మొత్తం హ్యాపీగా గడిపేస్తాము. లైఫ్లో ఇలా చిన్న ఆనందాలు కూడా ఉండాలండి, అప్పుడే లైఫ్ ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో, చిన్న షాపింగ్ వ్లాగ్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.